హలో, ఇది నా యొక్క ఫస్ట్ యూట్యూబ్లో ఉండేటువంటి ఒక చేసేటువంటి వీడియో. చాలాసార్లు చేద్దాం అనుకుంటూ అలాగ నేను కొన్ని ఇష్యూస్ మాట్లాడదాం అనుకుంటుంటాను. అంటే మాట్లాడడం వరకే తప్ప వీటి ఎవరికి ఇవి ఇందులో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కనీసం ప్రజల దృష్టికి వెళుతుందని చెప్పేసి ఇప్పుడు మన కావాలి మెజారిటీ హిందువులు అని చెప్పేసి ప్రభుత్వాన్ని మనం కావాలని ఎంచుకున్నామని చెప్పేసి అందరూ అంటుంటారు. ప్రజలందరూ కూడా బీజేపీ గవర్నమెంటు హిందువులకు అనుకూలము అనేటువంటి ముద్ర కూడా వేయించుకుంది. మంచిది, చక్కగా చేస్తుంది. అలాగే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వాళ్ళ భాగస్వాములుగా కూడా ఉన్నారు. అలాగే మన హిందువులను కూడా మనం ప్రతిసారి అంటే హిందువులు ఎందుకు ఎత్తుతున్నారంటే ప్రస్తుతం నేను హిందూ మతంలో వాడినే కనుక హిందువుల గురించి మాట్లాడాల్సి వస్తుంది. వేరే మతంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్లస్లు కానీ మైనస్లు కానీ నేను తొందరగా మాట్లాడడానికి పనిచేయను అనుకోండి. అంటే ఇందులో నెగిటివ్స్ ఏమున్నాయి మతంలో మీరు అంటుంటే దీన్ని మనం బాగా కమర్షియలైజ్ చేసుకుంటున్నామండి. నేను నాలో చూస్తున్నాను. అంటే నేను అప్పుడు గత 30-35 ఏళ్ళుగా నేను రకరకాల ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా చోట్ల ఈ యొక్క విషయాలు అబ్జర్వ్ చేస్తూ ఎంత కమర్షియల్గా ఉన్నాం. గత 15-20 ఏళ్ళుగా మరింత కమర్షియల్గా ప్రతిదానికి టార్గెట్ విధించి, ఇది కూడా ఒక సంస్కారం నేర్పుతుంది, భక్తి నేర్పుతుంది, భక్తిలో ఉన్న వ్యక్తికి యొక్క ఆలోచన మారుతుంది అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మనము అంతే విధంగా తయారయ్యాం. హుండీలు నింపాలి, పాపాలకు పాపం చేయాలి. అది అసలు నింపే డబ్బే అక్రమంగా అంటే న్యాయ సంపాదన కాంతి ఎక్కువగా నింపడానికి కూడా ఇష్టపడుతున్న మన వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు జరుగుతుంది అదే. తర్వాత మీరు అది నిక్కచ్చిగా చెప్పగలరా అనొచ్చు. ధర్మంగా మామూలుగా సంపాదించాడు ఎంత ఉండి నింపుతాడు సార్? వాడు నింపుతాడు, తప్పకుండా నింపుతాడు. కానీ మరీ భారీ లెవెల్లో నింపుతాడు అనుకోవట్లేదు. ఇక్కడ అది కాకుండా ఇంకాను ప్రతిదానికి ఒక ఫీజు పెట్టి దేవస్థానాలు అయితే దేవస్థానం పేరు మీద ఆ గ్రామ పంచాయతీలో ఇప్పుడే నేను తిరుపతి ఉన్నటువంటి తిరుచానూరు వచ్చాను. పద్మావతి అమ్మవారి దర్శనానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఈ పక్కన కార్ పార్క్ చేసి కూర్చున్నాను నీడలో. అయ్యా ఏమిటని అడిగాను. వారు అంటారు, ఆయన సార్ ఊళ్ళోకి ఎంటర్ అయినందుకు 70 రూపాయలు కట్టారు సార్ దేవస్థానానికి వస్తే అన్నాడు. అసలు ఈ ఊళ్ళోకి ఎంటర్ అయితే దేవస్థానం కోసం వెళతాము. ఎక్కడి నుంచి వచ్చిన వాడు, నాకు వేరే పనే ఉంది, వ్యాపారం పని చేసుకున్నాడు. ఎలాగో వాడు ఇస్తాడు, అది వ్యాపారం చేసుకుని పోతున్నాడు వాడు. అది వేరు. ఈ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు దేవస్థానం కొరకే వస్తాం. దేవస్థానం కొరకు వచ్చిన వాడి దగ్గర 70 రూపాయలు తీసుకుంటేనే మీకు సంపూర్ణ యాత్రాభివృద్ధి దక్కుతుంది ఊళ్ళో అతను చెప్తున్నాడు. అది ఇవ్వాలి సార్, పంచాయతీ పెట్టింది అన్నాడు. అయ్యా నాకు అవగాహన లేదు ఆ విషయం మీద అన్నాను. కానీ ఇది మాత్రం నిజమంటే ఈ ఒక్క గురించి మాట్లాడలే. అంతర్వేది వెళ్ళినప్పుడు కూడా, అంతర్వేది తీర్థంకి వెళ్ళినప్పుడు బండిలా తేగానే మోటార్ సైకిల్ 10 రూపాయలు, అంత ఒకసారి కార్లో వెళ్ళగానే 50 రూపాయలు ఏంటి అన్నాను. ఈ తీర్థంకి వచ్చింది 50 రూపాయలు కట్టాల్సింది సార్, పంచాయతీ పెట్టింది అంటే రావడగానే. అంటే ఈ తీర్థంకి రాగానే వాళ్ళు రోడ్లు పాడైపోతాయనా లేకపోతే రోడ్లు మరి కొత్తగా సంపాదించుకుందా నాకు అర్థం కాలే. అది అందరికీ పెడతారా మనకి పెడతారని కూడా నాకు కరెక్ట్గా అవగాహన లేదనుకోండి. అంటే క్రైస్తవ మిషనరీలు భారీగా కొన్ని సభలు జరుపుకుంటుంటారు, లేకపోతే ముస్లిమ్స్ చాలామంది వచ్చి పోగా ఏదో ఒక మీటింగ్ పెట్టుకోవడం, లేకపోతే వారికి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా ఉంటుంది అనే విషయం నాకు అవగాహన లేదు ఆ విషయం. బట్ అంటే అవగాహన లేకపోతే మీరు మాట్లాడుతున్నారా అంటారు. లేక ఇప్పుడు మీ ప్రజల్లో పెడుతుందంటే ఉన్నాయా లేదా అంత కాస్త మీరు ఏదో మాట చెప్తారని. రెండవది, ఇలాగా చెప్పుల దగ్గర పెట్టినప్పుడు చాలా దేవస్థానాలకు టీటీడీ వదిలేయండి, మిగతా చాలా దేవస్థానాలు చెప్పులు పెడితే చేతకు 5 రూపాయలు కట్టండి. ఫోన్లు పట్టుకెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళండి గుడ్. ఫోన్లకి డిపాజిట్ చేసిన 10 రూపాయలు కట్టండి ప్రతి ఫోన్కి ఏదో ఒక బ్యాగ్ ఇచ్చామని కాదు. ఏమంటే అక్కడ ఉద్యోగస్తులు మెయింటైన్ చేయాలని చెప్పి ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. అంటే దేవస్థానానికి వెళ్ళడమే తప్పు. నేను చాలా దేవస్థానాలు చూశాను. ద్రాక్షారామం కానీ, సామలకోటలో కానీ, లేకపోతే మన ఇది చెప్పిన అంతర్వేదిలో కానీ, ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుచానూరులో కానీ, ఇలా ప్రతి చోట మీరు ఎక్కడ నిలబడితే అక్కడ ముందు కట్టండి. లోపలికి వెళ్ళకి ఎలాగో టికెట్టే, మళ్ళీ సినిమా చూసినట్టుగా వెళ్ళేటట్టు టికెట్ కట్టండి. ఇవి చేయాలి. హుండీలో నింపుతూనే ఉండాలి. హుండీలోనే వేయని అరుపులు కేకలు. అది కాకుండా ప్రతి పూజకి ఇంత అనేటువంటిది ఒకటి ఉంది కదా మనకి. అది ఎలాగో కడుతున్నారు కదా, ప్రజలు కట్టడం మానేలేదు. ఇట్లాంటి అతి చేయడం వల్ల చివరికి మీకు ఒక టైంలో నిజం చెప్పాలంటే నేను కూడా భయపడి వచ్చింది ఏంటంటే, ఏదైనా యాత్రకు వెళ్దాం అనుకున్నప్పుడు కూడా ఈ జిజియా పన్ను అని వాళ్ళు వేసినట్టుగా
వీళ్ళు ఆ పనులు లాంటిదే ప్రస్తుతం ప్రభుత్వాలు వేస్తున్నాయా అని క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకు. అంతకుమించి నాకు వేరే ఆలోచన నాకు రాలేదు. ఒకవేళ నేను ఏమన్నా అన్యథా తప్పు భావించిన అన్యథా భావించకండి, దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేయండి. కామెంట్స్ వర్స్ట్ కామెంట్ పెట్టక్కర్లేదు, కానీ అయ్యా ఈ రకంగా చేయొచ్చు అనే అవకాశం ఉంటే నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వాల్సిందిగా విజ్ఞుల్ని కోరి ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ అన్నారు.